రైతు రుణమాఫీ కూడా 18,000 కోట్ల రూపాయలు వైరా నుంచి అయ్యిందని చెప్పడం కూడా జరిగింది. వైరా నియోజకవర్గం 5 మండలాలు పూర్తిగా రైతు వారి మండలం. అది వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు తప్ప, నిరుద్యోగులు తప్ప ఇంకా ఏం ఉండదు. ఓకే, ఒక 10 మంది కూర్చొని భోజనం చేయడానికి హోటల్ కూడా ఉండదు. చిన్న మున్సిపాలిటీ, మొన్న అన్ని పల్లెటూళ్ళు కలిపి మున్సిపాలిటీ చేశారు. ఆ నేపథ్యంలో వైరా చెరువు, మాకు బోర్లు, ఆ నియోజకవర్గంలో మొత్తం నీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరానికి నాకు 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాను. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి అందరం కూడా మనం అడిగితే గౌరవంగా అన్ని కూడా శాంక్షన్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి మా నియోజకవర్గ పరిస్థితిలో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చారిత్రకమైన కార్యక్రమం పెట్టుకున్నారు. కార్యక్రమం అయ్యిందా సార్ మీ నియోజకవర్గం రైతులందరికీ రుణమాఫీ? ₹1,00,000 రుణమాఫీ చేస్తానని మాయమాటని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చాను. 4 సార్లు 4 రుణమాఫీ చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు 1,00,000 చేస్తానో ఈ గంగలో కలిసిపోయినాయి. ఈయన ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిండో రైతులు బ్యాంకులో డబ్బులు కట్టలే. ఓకే, నమ్మకం కదా, ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు, ఒకేసారి బ్యాంకులో వేశాడు. అట్లే ఈయన కూడా ముఖ్యమంత్రి పెద్ద మనిషి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి రుణమాఫీ చేస్తాడు అనుకుని రైతులు డబ్బులు కట్టలే బ్యాంకులలో. కట్టకపోవటం వల్ల ఈయన ఇచ్చే 25,000 వడ్డీలో కూడా జమ కాలేదు. అవును, ఇలా 1, 2 ఈ రైతులు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుల పాలైపోయారు. ఇదంతా గ్రహించిన మా రాహుల్ గాంధీ గారు వరంగల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలై ఉన్నారు. కేసీఆర్ రుణమాఫీ చేస్తున్న పద్ధతిలో రుణమాఫీ చేయకపోవటం వల్ల రైతులు ఇలా బ్యాంకులు బోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా ₹2,00,000 రుణమాఫీ చేద్దామని ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పటం, ప్రజలు నమ్మటం, కేసీఆర్ మోసం మాటలకి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు, మా భట్టి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, మా రఘురామరెడ్డి గారు అందరం కలిసి కూడా కేసీఆర్ ఠోకాబాజీ మాటలకి మోసపోయిన రైతాంగానికి రుణమాఫీ కార్యక్రమం ఇవ్వాలనుకున్నాం. ₹1,00,000 రుణమాఫీ ఒకేసారి ఇచ్చినప్పుడు ₹6,000 కోట్ల రైతులకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ₹1,50,000 ఎంతవరకు బాకీ ఉన్నారో అందరికి కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టి రుణమాఫీ చేసి ఆ రోజు ₹6,000 కోట్ల రైతుల ఖాతాలోకి పడ్డాయి. మీ నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన ₹2,000 వరకు రుణమాఫీ ఉన్న రైతాంగానికి వైరా నియోజకవర్గ కేంద్రంలో 1,00,000 మందితో సభ పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ రోజు ₹2,00,000 రుణమాఫీని ప్రకటించిన పరిస్థితి చాలా చరిత్ర. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్ల రైతులకి ఒకే రాష్ట్రం ఇచ్చిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలో దక్కింది. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గాలందరికీ కూడా ఇది చరిత్ర. ఇది దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతాంగానికి ఇన్ని పైసలు ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి మేమంటున్నాం, సోనియా గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం.